రాస్తున్నాను సార్. రాసినంతసేపు మీరే కనిపించారు సార్ నాకైతే అది ఫస్ట్ నుంచి. సూపర్ సూపర్ సూపర్. సో బేసిక్ గా మాక్సిమం నీ ఫ్యామిలీలో వాళ్ళు నేను బాగా అందరు కవర్ చేసావు. బాగా అందరం కవర్ చేశారు. ఇప్పుడు అందరూ ఫస్ట్ డే చూస్తున్నారు సినిమా. మీ వైఫ్ పేరెంట్ ఎంతకి? సౌజన్య సార్. సో ఒక పేరు వదిలేసావు. అవును నెక్స్ట్ సినిమా పెట్టుకున్నాడు. సార్ నాకు నేను డివోటీ సార్, అందుకని వాళ్ళిద్దరికి దేవుడి పేర్లు పెట్టాను సార్. యాదగిరి రాజమ్మ. ఇంకోటి కూడా చూశాను సాంగ్ లో కూడా తెలియకుండా కోడిని కోస్తానే సార్ అక్కడ ఆ లిరిక్ వచ్చిన తర్వాత టచ్ చేసేది అది నా భలే నచ్చింది. ఎగ్జాక్ట్ అక్కడ రెండు వచ్చినప్పటికీ నేను గెస్ చేశాను సార్, ఎందుకంటే సమ్మక్క సారక్క ఆ ఫెస్టివల్ ఉంటుంది అప్పుడే రిలీజ్ అవుతుంది సినిమా అనిపించింది. లిరిక్ చాలా బాగుంది, మంచి కరెక్ట్ గా కుదిరింది. అవును సార్. ఇప్పుడు బేసిక్ గా ఈ రోజు ఉగాది, ఇంకో 1 week లో శ్రీరామనవమి, నవమికి రిలీజ్ అవుతున్నాం. ఇప్పుడు ఎలా ఉంది నీకు? గుండె ఏం కొట్టుకుంటుంది? సార్ నాకైతే కొంచెం కూడా టెన్షన్ లేదు సార్. లేదు టెన్షన్ లేదు. ఆయన పడుతున్నారుగా. మేము నా టెన్షన్స్ అన్ని కోన సార్ అండ్ మా శివ చూస్తున్నారు సార్, నేను చాలా ఫ్రీగా ఉంటున్నాను. అలాగే శివ అయ్యా నీ టీం కూడా, Yes. మా టీం అందరికి ఆ శివ 100%. నేనేంటి స్టార్ట్ అయిపోగానే డైరెక్ట్ నుంచి చూస్తా. వస్తాడు, ఎక్కడి నుంచో శివ వస్తాడు, వచ్చి సార్ అది అంటాడు, ఓకే రెడీ కానీ శివ ఎలా పరిచయం ముందు నుంచేనా సార్ 10 years బ్యాక్ నుంచి ఫ్రెండ్స్ సార్. ఓ అవును. నువ్వు ఇండస్ట్రీకి రాలేదంటో 10 years నుంచే నువ్వు 10 years బ్యాక్ బ్యాండ్ మేళ రెడీ చేసుకున్నావు. 10 years బ్యాక్ వద్దాం అనుకున్నాను సార్, ఓకే కానీ సిచ్యుయేషన్స్ రానివ్వలేదు. మళ్ళీ వెళ్ళిపోయి జాబ్స్ చేసుకొని కొంచెం సెటిల్ తను ఇంజనీర్ చేసి కువైట్ లో జాబ్ కూడా చేశాడు. వావ్. కువైట్ దుబాయ్ దుబాయ్ సార్. దుబాయ్లో. దుబాయ్ శివ అబుదాబిలో జాబ్ చేసేవాళ్ళం. కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి అప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ కష్టపడతాం. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ డే మార్నింగ్ షో ఎక్కడ చూస్తున్నావు సినిమా? సార్ కోనా సార్ ఎక్కడంటే అక్కడ చూస్తాను సార్. ఆయనతో పాటు అమ్మ నాన్న మావయ్య వీళ్ళందరూ నేను అదే అడిగాను సార్, ఊర్లో హైదరాబాద్కి రండి మనం అందరం చూద్దాం అంటే, లేదు ఊర్లో వాళ్ళందరూ నేను థియేటర్ తీసుకెళ్ళాలి, మేము ఊర్లోనే ఉంటామని చెప్పారు పేరెంట్స్. సో అది ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. ఇతనే కాదు ఊరిని కూడా ఇప్పుడు సినిమా థియేటర్ తీసుకెళ్తున్నాడు. పక్కనే ఒక థియేటర్ ఉంది, సో అందరినీ అక్కడికి సో తీసుకెళ్తాం. మీ అమ్మగారికి, మీ నాన్నగారికి, మీ మావయ్య గారికి, మీ ఫ్యామిలీకి నిజంగా సతీష్ మీ పేరు నిలబెడతాడు. మీరు చిన్నప్పుడు తనని బలవంతంగా సినిమా థియేటర్కి తీసుకెళ్ళి సినిమాలు చూపించి తనకి సినిమా పిచ్చి పట్టేటట్టు చేసి ఈరోజు కోన ఆ టాలెంట్ని గుర్తించి ఈరోజు ఒక మంచి అవకాశం ఇచ్చి దాన్ని తను ప్రూవ్ చేసుకుని, ఎందుకంటే మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం తప్పకుండా ఒక మంచి సినిమా చేశామని. సో నిజంగా మీరు రేపు మీ థియేటర్లో మీ ఊర్లో మీ అబ్బాయి సినిమా చూస్తున్నప్పుడు నిజంగా అది ఎంతో ఆనందకరమైన విషయం రోజు అనమాట. సో ఆల్ బ్లెస్సింగ్స్ టు సతీష్ అండ్ మీ బ్లెస్సింగ్స్, మీ బ్లెస్సింగ్స్ సినిమా కూడా ఉండాలి. ఓకే డన్. సో ఇవన్నీ ఓకే, కానీ ఈ సినిమాలో ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కదా. ఎవరికి కొత్త వాళ్ళు అందరూ కొత్త వాళ్ళు. అదే నోన్ ఫేస్లకు వెళ్ళలేదు నువ్వు. అవును. తను నేను కొత్త వాళ్ళతోనే వెళ్దామని చెప్పి వెళ్దాం అనుకున్నావు. ఈ టైటిల్ మనం ఎలా అయితే ఎవ్రీ బీట్ హ్యాస్ ఎన్ ఎమోషన్ ఉందో, ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఎన్ ఎమోషన్ అని నేను నమ్ముతాను సార్. ఈ స్టోరీలో ప్రతి క్యారెక్టర్ వెనకాల ఒక ఎమోషన్ ఫాలో అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్, చాలా రోజులు ట్రావెల్ అవ్వాల్సి వస్తుంది. సో మోర్ ఇంటూ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకంటే కొత్త వాళ్ళు అయితే ఇంకొంచెం బెటర్ ఉంటుందని చెప్పేసి సార్కి చెప్పాను నేను. సో అంతా అందరినీ ఆడిషన్ చేసావు? అందరిని సార్. చాలా రెండు పేర్లు నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్. మొన్న అమ్మాయి అసలు గెటప్ ఈ గెటప్ చూసి అసలు అమ్మాయిని గుర్తించలేదు. తర్వాత నువ్వే కదమ్మా వెళ్ళి గుద్దేవా ఏంటి వాళ్ళ పేర్లు? సార్ నరేష్ క్యారెక్టర్ చేసింది అవినాష్, దినేష్ క్యారెక్టర్ చేసింది విశ్వనాథ్, అంజీ క్యారెక్టర్ చేసింది విహాన్, దేవి క్యారెక్టర్ చేసింది పూజ సార్. అలాగే కవిత క్యారెక్టర్ చేసింది త్రిషిక అని ఒక డాక్టర్. విహాన్ కంటిన్యూ అనుకుంటా, కోర్టులో చేశారు. సో నా వైఫ్ క్యారెక్టర్ ముందే తను యాజ్ ఇట్ ఈజ్ మన శాంతి గారు, శాంతి విజయ్ గారు. సో మంచి కాస్టింగ్ అండ్ అందరూ దే ఆర్ ఆల్ లుకింగ్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. యాక్టర్స్ లాగా చూసిన వాళ్ళందరూ కూడా అన్ని క్యారెక్టర్స్ లాగే ఉన్నాయని. మా లాంటి వాళ్ళకి నువ్వే డబ్బింగ్ చెప్పుకున్నావా? అదే కదా మరి, కాకినాడ తెలంగాణ ఎలాగా అన్నది సోదరుడు. ఆల్ థ్యాంక్స్ టు యోగిత గారు. యోగిత గారు అందరికీ హెల్ప్. అదే నువ్వే చెప్పుకున్నావు. చాలా హ్యాపీగా చెప్పారు అన్నమాట. ఎలా ఉంది? టఫ్ గా ఉంది ఈజీనా? ఓ ఖమ్మం అటు అడుగు ఇటు అడుగు, అటు ఆంధ్ర. నాకు భయం వేసింది కానీ 2-3 చేసాం అంతకు ముందు కానీ, బట్ ఇందులో మరీ నువ్వు కొన్ని వర్డ్స్ కానీ డైరెక్టర్ నమ్మేసి డబ్బింగ్ లో కూడా జాగ్రత్తగా పోయింది, ఏదో కరెక్ట్ చేసుకుని చేసాం. అన్ని చూసా కదా. అదే సో
ఆయనకి ఆ క్రెడిట్. చాలా చోట్ల జనరల్గా ఏంటంటే కొంచెం తెలంగాణ మాట్లాడాలని ప్రయత్నిస్తే కొంచెం ఆ ఫేక్నెస్ వస్తుంది. రాలేదు నేను చూసేవాళ్ళ. తను కొన్ని వర్డ్స్ మంచి వర్డ్స్ అవన్నీ కరెక్ట్ గా, నేను ఒకవేళ షూటింగ్ లో మిస్ అయిన ఆ వర్డ్స్ తను ఎక్స్ప్రెషన్ వెళ్ళిపోదాం సార్ చూసుకుందామని. నేను సతాయించాను సార్ కొన్నిసార్లు నా విషయంలో కూడా, ఇది చెప్తా ఇలా చెప్తా అలా చెప్తా అని. అన్నీ ఓకేనయ్యా, అన్నీ ఓకే. నువ్వు సాయి కుమార్ ముందు, నువ్వు సాయి కుమార్ యాక్టర్ ఉన్నాడు కదా, ప్రస్థానం అంతా చేశాడు మన పోలీస్ స్టోరీ. ఆయన ముందు ఆయన డైలాగ్ చెప్పి ఇప్పుడు కూడా ఒకసారి చెప్పు. మళ్ళీ అంటున్నావు ఏదో. ఎంత ధైర్యం నీకు, చెప్పు ఒకసారి. మీరు వాయిస్ ఇస్తే నేను యాక్షన్ చేయను. మళ్ళీ డబ్బింగ్ ఎక్కడ కూడా అదే చెప్పు ఒకసారి. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. సార్ నాకు యాక్చువల్గా మీరంటే ఎక్కువ భయం ఉంది సార్. అంటే సెట్లో అందరూ తెలిసిన వాళ్ళే, ఒకవేళ అందరు తెలియకపోయినా మా ఏజ్ గ్రూప్ చిన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళని చేసుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు మళ్ళీ ముసలాన్ని చేశాను ఒరిజినల్ తెలుసా. మీకు ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఏమన్నా సార్ ఇంకో టేక్ అడుగుతానే, లేకపోతే సార్ ఇది ఎప్పుడు ఇబ్బంది పెట్టానయ్యా? నేను అసలు షాక్ అయిపోయింది సార్. నేను అది అంటే జనరల్గా చెప్తా ఉంటారు కదా సీనియర్స్ కొంచెం జాగ్రత్త ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పేసి. నేను వచ్చి మీ దగ్గరికి చెప్పినప్పుడు నాకు చాలా టెన్షన్ ఉంది. ఫస్ట్ మీ క్యారవాన్ ఎక్కినప్పుడు చాలా టెన్షన్ ఉంది సార్, దిగిపోయినప్పుడు నార్మల్ అయిపోయింది. షూటింగ్కి వచ్చిన తర్వాత క్యారవాన్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, రోజుకు ఒక సినిమా చేస్తున్నప్పుడు మనం ఎప్పుడునయ్యా ఎనీ యాక్టర్ డైరెక్టర్స్ యాక్టర్ అయిపోవాలి. సో కథ కూడా చెప్పిన దానికి మనం దానికి నువ్వు ఆర్క్ చేసుకుంటాం. అది అందరూ రేపు మీరు కూడా ఎన్నో సినిమాలు చేయబోతున్నారు, మీరు చేయబోతున్నారు. ఇట్స్ సంథింగ్ లైక్ ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. సో అలా బ్యాండ్ మేళం కూడా నాకు కొత్త ఎక్స్పీరియన్స్. తను చెప్తున్నాడు నైజాం ఉంది బ్యాక్ డ్రాప్ లో, తెలంగాణ మాట్లాడాలి, నీకున్న కాన్ఫిడెన్స్, నీకు ఆ కంట్రోల్ ఉంది కాబట్టి డైరెక్టర్ నమ్మి ఓకే తను ఉన్నాడు కదా తను చేయించుకుంటూ వెళ్తాడు. ఇంకప్పటికీ కొన్ని డబ్బింగ్ లో కూడా ఇది ఎలాగంటే పర్లేదు సార్ దాని వదిలేండి, పర్లేదు అది పెద్ద ప్రాబ్లం కాదు సార్ అని కొన్ని స్పెసిఫిక్ వర్డ్స్ పట్టుకున్నాడు తను, విచ్ ఈస్ వెరీ కలోకియల్ గా మాట్లాడేవి. సో ఆ విషయంలో ఐ థింక్ బ్యాండ్ మేళం అందరూ కుదిరారు. అంటే కొత్త డైరెక్టర్స్ కి నిజంగా సాయి కుమార్ చేయడం అన్నది కొత్త డైరెక్టర్స్ తను ఒక పెద్ద గోడలాగా నిలబడతాడు వెనకాల. అవును సార్. ధైర్యం ఇస్తాడు. నీకెందుకు, నీకేం కావాలి చెప్పు. అది చాలా అంటే నేను ఇంపార్టెంట్. సరే కోర్టు తర్వాత మీ ఇద్దరికి ఇది చేస్తుంటే ఏదైనా ఇది ఛాలెంజ్ అనిపించిందా ఈ సినిమా? ఛాలెంజ్ ఏమనిపించలేదు కానీ సార్, బైక్ మీద అంతమంది నేర్చుకోవాలి. నా భయం ఏంటంటే నా ఫ్రెండ్స్ మీద వాళ్ళకి అవుతుందా అన్న ఫీలింగ్. ఎందుకంటే ముందు ఒకటి కూర్చుంటారు, వెనకాల ఇద్దరు కూర్చుంటారు, మళ్ళీ ఇన్స్ట్రుమెంట్స్ కోసం కూర్చుంటారు. బట్ మళ్ళీ కెమెరా దాంతో మా బైక్ తో పాటు ఫాలో అవ్వడం, సో దీన్ని మేనేజ్ చేసుకోవడం చాలా బట్ యూనో. సో ఓవరాల్ గా ఈ మధ్య మీరు ఎందుకంటే మనం ఎంత బాగా చేసినా జనంలోకి వెళ్ళాలి. నేను కాలేజు కాకినాడ దగ్గర నుంచి తెలుగు మహాసభలకు కూడా వెళ్ళినట్టున్నారు, తిరుపతి వెళ్ళారు, అన్ని చూస్తున్నాను కదా. ఎలా ఉంది టోటల్ గా రెస్పాన్స్ కొనా? అంటే నేను వీళ్ళిద్దరూ అసలు ఎంటర్ అవుతుంటే యూత్లో వీళ్ళు నెక్స్ట్ సూపర్ స్టార్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని నాకు అర్థమైపోయింది. ఆ యూత్లోకి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు రోషన్కి ఉండే ఫాలోయింగ్, అటు ఆడవాళ్ళు రోషన్ 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 అంటున్నారు, అబ్బాయికి అయితే శ్రీదేవి 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 అంటున్నారు. గర్ల్స్ కాలేజ్కి వెళ్తేనేమో